తగ్గించాలని ప్రయత్నం చేశాం. దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అయిపోయింది మనం. 160 కోట్లు ఉండగా ఇప్పుడు సెన్సస్ అయితే కరెక్ట్గా వస్తుంది. మనకంటే చైనా ఉండేది కొంతకాలం. చైనాని కూడా దాటి యమ స్పీడ్లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ సొంపు చంద్రబాబు అంటున్నాడు, ఇక్కడ 2 సరిపోరు 3 అని అంటున్నారు. అంటే ఏమిటి మీకు తేడా చెప్తాను జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ సమాజం బాగుపడడానికి అవసరమైన కార్యక్రమం అమలు చేయడానికి రాజకీయంగా నష్టపోయిన సమాజం ప్రయోజనమైనటువంటి పని చేయడానికి సిద్ధపడతారు. చంద్రబాబులో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఈ మధ్య 2-3 అంశాలు చూస్తే నాకు ఏంటి వీళ్ళకి నిజంగా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదనిపిస్తుంది. ఆచరించకుండా మనకు చేయమని చెప్తారు. చంద్రబాబుకి ఎంతమంది అమ్మ పిల్లలు? ఏమమ్మా ఎంతమంది పిల్లలు? ఎంతమంది అమ్మ పిల్లలు? ఏమన్నా అనుకున్నారు తెలియదా మీకు? ఎందరు పిల్లలు? ఇప్పుడు ఎంతమంది కలమంటున్నాడు? చంద్రబాబు కొడుకు ఎంతమంది అమ్మ పిల్లలు? ఎంతమంది అమ్మా? చూసారా? అతను ఆచరించాడు. అతనికి తెలుసు దాని నష్టమైంది. 3 పిల్లలు ఉంటే ఆయన ఉన్నటువంటి ఆస్తి 3 గొప్పలు అయిపోతుంది. ఈ దేశంలో గొప్ప ధనవంతుడిగా కొడుకుంటాడు, బహుశా అయి ఉంటాడు అనుకుంటాడు. 3 పిల్లలను కనమంటున్నాడు. అసలు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది. నువ్వు చూసావా? పొద్దుల్లా కష్టపడి తెచ్చినటువంటి బియ్యంలో అన్నం ముద్దలు చేసుకుని గెంజి తాగుతాం కుటుంబం అంతా ఒకేసారి ఇంట్లో కూర్చొని తలా 4 ముద్దలు సర్దుకొని తిందామంటే కూర్చొని అందరి కలిపి కుటుంబ సభ్యులు భోజనం చేసే స్థలం లేని ఇల్లు కలిగినటువంటి వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ కోట్లాది మంది ఉన్నారు. నువ్వు దానికోసం ఒక భూమి, 1 ఎకరం భూమి ఎక్కడైనా ఎక్వైర్ చేసావు? ఒక ఇల్లు ఎక్కడైనా శాంక్షన్ ఇచ్చావు? పిల్లలు కనిమంటున్నాడు. గ్రామాలు జబ్బులతో రోగాలతో కుమిలిపోతుంటే, డాక్టర్లకు ఫీజులు చెల్లించలేక భయపడిపోతుంటే, పెద్ద హాస్పిటల్కి వెళ్తే మందు పిల్ల దొరికినటువంటి పరిస్థితి ఉంటే, మీరు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే, దాని గురించి ఆలోచించకుండా జనం పిల్లలు కనండి అని చెప్తున్నారు. ప్రపంచమంతా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ దూసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లడు ప్రయోజకుడు కావాలనేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఆ స్కూల్స్ ఎత్తేసావు. నీ పిల్లలను నీ మనవులను తెలుగు మీడియంలో చదివిస్తున్నావా? అంటే నువ్వు చెప్పినటువంటి మాటలు మేము ఆచరించడానికి తప్ప నువ్వు ఆచరించవు. అది లీడర్షిప్. అదే జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకోవాలి. అతన్ని దుమ్మెత్తిపోసి రాష్ట్రంలో ప్రచారం చేశారు తప్ప, చూడండి ఎందుకు ఒక పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించాడు, ఎందుకు ఆ పిల్లలకి భోజనం పెట్టాడు, ఎందుకు ఆ పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు, ఎందుకు బూట్ ఇచ్చాడు, సాక్స్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు. ఏ లోపం లేకుండా వాడు చదివి ప్రపంచంలో ఎక్కడైనా తన ఉద్యోగ ధర్మాన్ని చేయడానికి సరిపడేటువంటి కాంపిటెంట్ ఫెలో అవ్వాలని చెప్పి అతను చేస్తే నువ్వు చేసిన పని అయింది. మనం పోరాటాల్సిన మనం మన కోసం కాదు. రాజకీయ పార్టీలో పనిచేయడం అంటే సమాజంలో ఉండేటువంటి లోపాలని అన్నింటినీ సరిదిద్దడానికి పనిచేసేవాళ్ళం మనం సోషల్ వర్కర్స్. రాజకీయ పార్టీలో పనిచేయడం అంటే సోషల్ వర్కర్స్ కింద లెక్క. ఈ బాధ్యత పనిచేస్తున్నాం అందరూ. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చాలి మనం. మన చుట్టూ ఉన్నటువంటి రుగ్మతలన్నీ వదిలించాలి మనం. మన చుట్టూ ఉన్నటువంటి మూఢనమ్మకాలను నమ్మకాలన్నీ వదిలించాలి మనం. ఈ దిశలో మీ అందరూ పనిచేయాలని నేను కోరుతున్నాను. కానీ ఈవేళ నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడికి వచ్చినప్పుడే అందరు మొహాలు చాలా సంతోషంగా కనిపించినాయి. ఏంటో మరి నాకు అర్థం కాదు ఏమైనా కారణం. అందరం ఒక దగ్గర ఉన్నామనే బహుశా చాలా మంది నేను ఒక్కదాన్ని అయిపోతున్నాను అనుకుని ఉంటాను. ఎంతమంది కనిపించినప్పటికీ సంతోషం కలిగింది. పార్టీ చాలా బలంగా ఉందని మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికపడితే చంద్రబాబు అడ్రస్ వెళ్ళిపోతారని
రైతులు ఎగ్నిస్ట్. యూరియా బస్తా ఇవ్వలేండి ప్రభుత్వం అండి. యూరియా బస్తా ఆ రైతు నేను మా పొట్టెళ్ళపాది ఇంటిళ్ళపాది కష్టపడతాం, మా రక్తాన్ని చెమట కింద చిందిస్తాం, పండిస్తాం అని మీరు ఇచ్చిన ధర వాళ్ళు ఎత్తుకొట్టుకుని ఎరువు అందించండి అంటే ఎరువు ఇచ్చిన దిక్కుందా ఇప్పుడు రాష్ట్రంలో? రైతులకు ఓటేస్తారా? అది ఇస్తాను ఇది ఇస్తానని లేనిపోవడం అని చెప్పి అందరికీ ఆశపెట్టి ఓటించుకున్నాం. 2 సంవత్సరాలు అయింది. పింఛన్ కోసం ఎదురు చేస్తున్నాడు కూడా కొత్త పింఛన్ ఇచ్చినటువంటి దిక్కు లేదు. నీ పోలలో రేపు రాణిస్తారా? ఉద్యోగులు మనకి ఎంట పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదని చిన్న చిన్న విషయాలకే మనతో శత్రువులు అయిపోయారు. వాళ్ళ పట్ల చాలా గౌరవం మన ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది, మనందరికీ ఉంది. ఉద్యోగులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం. వాళ్ళ అభివృద్ధి వాళ్ళ అవసరాలు తీర్చడం మన బాధ్యత. కానీ ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు 4 రోజులు ఆలస్యమైంది తప్ప ఎన్నడూ అబద్ధాలు మనం చెప్పలేదు. అన్నీ ఇస్తానని నువ్వు చెప్పి ఓటేయించుకున్నాం. ఈ ఉద్యోగులు చాలా మంది తన ఓటు ఆలయం కాదు, మనట్లు కూడా చాలా ఓటు సాయం చేశారు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళ సమస్య గురించి విన్న పత్తా లేదు. వాళ్ళందరూ ఇప్పుడు కట్టిపట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడు వస్తే లాస్ట్ టైం మనకెలా కొట్టాలో ఇప్పుడు వాళ్ళకి కొట్టాలన్నటువంటి పనిలో వాళ్ళు ఉన్నారని మీకు ఆలోచిస్తాను. మీకు ఒక్కొక్క వర్గం మీరు చూడండి, తల్లి చూడండి, ఆటోలు డ్రైవర్లు ఇన్ని చేసామా? రజకులు, నాయి బ్రాహ్మణులు వాళ్ళందరికీ ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి గౌరవించామా? ఇవి చూడండి. అంగన్వాడీలు 6 మాసాల రోడ్డు ఎక్కుతున్నారు. డ్రైవర్ పట్ల తప్పు చేయలేదు. కొద్ది కష్టకాలంలో 4 రోజులు వాయిదా వేసే పని చేశాం. ఎవరిని తోలనాడలేదు. ఈవేళ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ నెలకే తెలుగుదేశం బలహీన పడిపోయింది. వాళ్ళు నమ్మే స్థితిలో మరెవరు లేదు. ఇక కింద స్థాయిలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు వాడు ఏది చూస్తే నమ్మేస్తున్నారు. ఆఖరికి ఓక ఎమ్మెల్యేలు కూడా తయారైపోవాలి. ఇసుక దొరికి ఇసుకెత్తేస్తాను. ఎవడు భూములు వస్తే భూములు ఆక్రమించేస్తుంది. మట్టి వెళ్తే మట్టి అమ్మేస్తాను. ఆఖరికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే సబ్ డివిజన్ చేసి వాడి ఇది వాళ్ళంటే ఎమ్మెల్యేకి లంచం ఇస్తే తప్ప చేయడానికి వీలని చెప్తారు. సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయితే ఎమ్మెల్యేలకు డబ్బు ఇస్తే తప్ప చేయడం. ఇన్ని రకాల అవినీతి ఉందో అన్నింటిలో కూరుకుపోయింది రాష్ట్రం. లోకేష్ బాబు, చంద్రబాబు ఈ విషయాలు ఏమీ తెలియనట్టు ఊరుకుంటున్నారు. ఎందుకంటే తల్లి చేలో మేస్తే పిల్ల గొట్టును మేస్తుందా? తల్లి చేలో ఉంది, పిల్లలకి కూడా చేలు మేస్తాయి. నేను అన్నది నిజమా కాదా? పేపర్లు చూస్తున్నారు కదా, టీవీలు చూస్తున్నారు కదా, ఎంత అధ్వానంగా. ఆఖరికి జిల్లా హెడ్ క్వార్టర్స్లో 8 మంది మనం సప్లై చేసినటువంటి నీరు తాగి, అంటే మున్సిపాలిటీ సప్లై చేసిన నీరు తాగి కలుషితమైన నీరు తాగడం వల్ల చనిపోయినారంటే అది ఎవరు మనం చెప్పలేదు. కలుషితమైన నీరండి. కమిషనర్ హెల్త్ వచ్చి నీటినేమో ల్యాబొరేటరీకి పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చదివి వినిపించారు. ఇది కలుషితమైన నీరు, దీనివల్లే డయేరియా వచ్చింది ఈ ప్రాంత ప్రజలందరికీ అని చెప్పి అతను పట్టణంలో ప్రెస్లో చెప్పాడు. మరి నువ్వు సప్లై చేసిన నీరు తాగడం వల్ల చనిపోతే మరి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కనీసం చనిపోయిన ఎలా తేలేదు. కనీసం వాడికి ఇదో నీ కుటుంబానికి ఇది సాయం చేస్తానన్నా మేమందరం గొడవ పెడితే వచ్చినట్టు వచ్చి నారాయణ గారి అందరికీ ఆయన తెలుసు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందు బిల్లులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్ చేరుకుంటుందని చెప్పాడు. ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వం 3,30,000 కోట్లు బడ్జెట్ అంట. 3 లక్షలేనా? 3,30,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసే దిక్కు లేదు, మందు బిల్లు లేదు. ప్రైవేట్ హాస్పిటల్ చేర్చండి అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయినంటే ప్రైవేట్లో అంటిపెట్టారు. ఈ ప్రభుత్వం డబ్బులు మాకంటున్నాను. 8 మంది చనిపోతే ఈ వేటకి 8 మంది చనిపోవాలని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఎంత జారిపోయిందో మీరు చూడండి. హెడ్ క్వార్టర్స్ పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి ఎవరు ఎలా చనిపోయినారు, ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది, మున్సిపల్
ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, కమిషనర్ ఏం చెప్పాడు, హెల్త్ కమిషనర్ ఏం చెప్పాడు, అన్నీ ఉన్న తర్వాత కూడా ఎవరు మాట్లాడు, ఎవరు వచ్చి చూసినట్టు లేడు, పలకరించినట్టు లేడు, దిక్కు లేదు. ఇలాగనే ఉండేది. మీరు ఒక్కసారి కరోనా ఉన్నప్పుడు మన పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూసారా? డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ హాస్పిటల్ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చుండేవారు. మీకు జ్ఞాపకం లేదా? భోజనంతో సహా వడ్డించి ఎలాంటి భోజనం ఉండాలో అందించే పని చేశాను. పట్టుబడి 150 మంది పేషెంట్లు వస్తే జిల్లా హెడ్ క్వార్టర్స్లో నువ్వు కనీసం వైద్యం అందించలేని స్థితిలో మళ్ళీ నువ్వు ఎన్నికవుతావా? ఈ ప్రజలు నిన్ను ఉంచుతారా? లక్షలాది మందికి ట్రీట్మెంట్ చేయించే పని జగన్మోహన్ ఎంత చక్కగా చేయించగలిసారు. అదే యంత్రాంగంతో చేయించగలిసారు. నీ ప్రయారిటీస్ వేరు, నీ తాలూగా పద్ధతులు వేరు, ప్రజలకు సంబంధించినవి కాదు. దీనికి గాను మహిళా సోదరీమణులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన హక్కుల కోసం ఉద్యమించండి. మీకు సహకరించడంలో మగవాళ్ళందరికీ తోడ్పాటు ఇవ్వమని అడగండి. అది మీ ఇళ్లలో మీ భర్తతో సహాయం ప్రారంభించండి. మీకోసమని అనేక చట్టాలు చేయబడ్డాయి ఈ దేశంలో, ఇంకా చేయబడతాయి. ఇంకొకటి వచ్చేసింది, ఇంకో చట్టం వచ్చింది. ఏ చట్టం అది? శాసనసభలు, చట్టసభల్లో మహిళలకి సీట్లు ఇచ్చేటువంటి చట్టం కూడా ఇప్పుడు వచ్చింది. 29లో అది ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అనేకమైనటువంటి చట్టాలు మీకు అనుకూలమైన వచ్చాయి. అయితే ఇవి మీ ప్రయోజనాన్ని ఎప్పుడు ఇస్తాయంటే, ఇవి అమలు చేయడంలో, సాధించుకోవడంలో పట్టుచ్చినటువంటి వారిని తొలగించుకుని అమలు చేయించేటువంటి పని మీరు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దినాలు ఏ దినమైనా, మహిళా దినమని, ఇంకో దినమని, ఇంకో దినమని అంటే ఏం చేస్తాం? ఎందుకు కూర్చుంటాం అంటే ఇలాగా ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చాం? ఈ 120 సంవత్సరాల్లో ఏం మనం సాధించాము? తొక్కటలు ఎక్కడ పడ్డాయి? ఇంకెలా మనం సరిదిద్దుకోవాలి, ఇటువైపు నుంచి మనం ముందుకు సాగాలి అనే విషయాలు ఆలోచించడానికే ఇలాంటి దినాలు చేస్తాం. మగవాళ్ళు మాకు సరైన గౌరవాన్ని ఇవ్వండి, మీతో సహా మాకు హక్కులు ఇవ్వండి, మమ్మల్ని ఎదగడానికి చేయూత ఇవ్వండి, మాకు చదువుకునివ్వండి, మాకు ఆర్థిక స్వాతంత్రం రానివ్వండి, మనిషిగా మమ్మల్ని గుర్తించండి అనే ఉద్యమం ప్రపంచమంతా నడిచింది. అలా సాగితే రకరకాల దేశాల్లో రకరకాల హక్కులు మనకి రాబడ్డాయి. ఇప్పటికీ కొన్ని మత ఛాందస్యం కలిగినటువంటి దేశాల్లో ఇంకా మహిళల పట్ల దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ముసుగేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఇప్పుడు మరేం చూడడానికి లేదు. తప్పు కదా అది. మనకైతే ఏమనిపిస్తుంది? అది ఏంటి అన్యాయం అనిపిస్తుంది. ఇంకా కొన్ని దేశాల్లో ఉంది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు, స్త్రీకి ఓటు హక్కు లేదు. ఇలా ఘోరమైనటువంటి నిర్బంధాలు స్త్రీల పట్ల ఉండేవి. మన దేశంలో కూడా గడిచిన కొన్ని శతాబ్దాల క్రితం మన దగ్గర కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు స్వాతంత్రం రాకముందు మనకు ఉండేవి. అయితే స్వాతంత్రం లభించిన తర్వాత చాలా స్పీడ్గా మీరు ఉద్యమించడం వలన, మీకు ఓటు హక్కు ఉండడం వలన, ఆ ఓటు హక్కు రాజ్యాంగంలో మీకు ప్రసాదించబడడం వలన మీరు పవర్ఫుల్గా అన్ని చట్టాలను సాధించుకున్నారు. ఈ దేశంలో మీకు అనుకూలంగా వచ్చినటువంటి చట్టాలు ఒక 10 ఇంపార్టెంట్ చట్టాలు ఉన్నాయి. ఆస్తి హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, ప్రసూతిలో మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పద్ధతి ఉంది. ఇలా రకరకాల చట్టాలు, డైవర్స్ తీసుకునేటువంటి హక్కు వచ్చింది. కొంతకాలం క్రితం డైవర్స్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. భర్త ఎలాంటి వాడు అయినా సరే ఆయన వదిలేయడానికి లేదు, వాడు వదిలేవచ్చు. ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి మీకు రక్షించబడడానికి అన్ని చట్టాలు వచ్చాయి. 10 చట్టాలు, గొప్ప చట్టాలు ఇప్పుడు మీకు భారతదేశంలో స్త్రీ పక్షం నిలబడినటువంటి ఉన్నాయి. అయితే చట్టాలు ఉన్నాయి. చట్టాలు మనం తెలుసుకొని అవి అమలు
వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి పని మనలాంటి మీలాంటి రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలు మహిళమణులు ఉద్యమించాలన్నది ఈనాడు వైఎస్ఆర్ పార్టీ జిల్లా శాఖ ఇక్కడ చేసినటువంటి దినోత్సవంలో మనం మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, మీరు ప్రతిజ్ఞ పూనవలసినటువంటి అంశము, కర్తవ్యం ఇదే అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.